నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم పార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ప్రశంసలు పొగడ్తలన్నీ సకల లోకాల పరిపోషకుడైన అల్లాహకే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ దయానుగ్రహాలు వర్షించుగాక. ఆమీన్. మాకు రుజుమార్గం సన్మార్గము చూపించు. హిదాయత్ అంటే మార్గదర్శకత్వం వహించటం, తిన్నని త్రోవలో నడవడం, గమ్యస్థానానికి చేర్చడం అని భావం. ఇదే అరబ్బీలో సద్బుద్ధి, సత్ప్రేరణ నిదర్శనముగా కూడా అభివర్ణించబడింది. మాకు అంటే రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహించు, ఆ మార్గంపై నడిచే సద్బుద్ధి నొసగు, ఆ మార్గంపై మాకు సహన స్థైర్యాలను ప్రసాదించు, తద్వారానే మేము నిన్ను ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ రుజుమార్గం కేవలం మనిషి బుద్ధి జ్ఞానాల వల్ల, అతని తెలివి తేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవ కటాక్షం ఎంతో అవసరం. ఆ రుజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందడం ఎలాగో ఖురాన్, హదీసుల పూసగుచ్చి అట్లుగా మనకు వివరిస్తున్నాయి. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. ఆమీన్. నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గము చూపు. ఆమీన్. దైవ కటాక్షం పొందినవారు, ఈ కోవకు చెందిన వారెవరో ఖురాన్ ఖుద్దుగా వివరించింది. అన్నీషా సూరాలో పేర్కొనబడినట్లు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు ప్రళయ దినాన్న దైవ కటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవ ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా. అన్నీషా 69. దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవ విధేయత మరియు భక్త విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైన వారు. ఆగ్రహానికి గురైన వారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులు అని భావం. ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదని ఇబ్నె అబీ హతీమ్ అంటున్నారు. ఫతహుల్ ఖదీర్ అందుకే రుజుమార్గాన్ని నడవాలని కోరుకునేవారు. యూదులు, క్రైస్తవుల మార్గవిహీనతకు దూరంగా మసలుకోవడం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే వాళ్ళు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సన్మార్గమున నడిచేవారు కారు. దైవ వాక్కుల్లో ప్రక్షిప్తాలు చేసేవారు. ప్రతి దానికి వంకలు పెట్టేవారు. ఉజైర్ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు. ఏదైనా విషయాన్ని ధర్మం హలాల్ గానో అధర్మం హరాం గానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికారులకు కట్టబెట్టేవారు. ఇక క్రైస్తవులు చేసే ఘోరమైన తప్పిదం ఏమిటంటే వాళ్ళు దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. త్రిత్వం, 3 దైవాల భావన సృష్టించి గందరగోళ స్థితి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల సమాజంలో సైతం అయోమయావస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే కొత్త పుంతలు మార్గభ్రష్టతకు దారితీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకంలోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లాహ్ వారిని ఈ మార్గభ్రష్టతల లోయల్లో నుంచి బయటపడవేయుగాక.
ఫాతిహా సూర చివరిలో ఆమీన్ పలకడం అత్యంత మహత్పూర్వకమైన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయడం గమనార్హం. అందుకే నమాజుల్లో ఇమాం ముక్తదీన్ ప్రతి ఒక్కరూ ఆమీన్ పలకాలి. బిగ్గరగా చేసే నమాజుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ఆమీన్ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికేసరికి మజీద్ ఆమీన్తో ప్రతిధ్వనించేది. ఇబ్నే మాజా, ఇబ్నే కసీర్. ఆమీన్ బిగ్గరగా పలకడం సున్నత్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరుల ఆచరణ కూడా. ఆమీన్ కు పలు అర్థాలు ఇవ్వబడ్డాయి. ఆమీన్ అంటే తదాస్తు అని, ఓ అల్లా మా ప్రార్థనను స్వీకరించు అని, మా ఆశను అన్యాస చేయకు అని భావం. రేపటి నుండి రెండవ సూర అయిన అల్ బకరా సూర పరిచయము.